హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే I make weekly content called as Roll with Roches, and every Tuesday I take you around Hyderabad to show you how amazing jewelry collection is here. So if chaos, beauty, lifestyle and jewelry is your style, then I will be your best friend. ఓకే. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం అండి. సో ఎక్స్క్యూజ్ మై ఫేస్. ఎప్పుడే స్నానం చేసిన అండ్ ఇప్పుడే కూర్చున్నా. ఇప్పుడే అమ్మవారికి పసుపు పెట్టిన అనమాట. సో అది కొంచెం ఆరిన తర్వాత స్లోగా జ్యువెలరీ ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను. నా దగ్గర గ్లూ డ్రాప్స్ ఉన్నాయి, బట్ అవి ఎంతవరకు వర్క్ అవుతాయో తెలియట్లేదు. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఈసారి శ్రవణ నక్షత్రం వచ్చిందంట వరలక్ష్మి వ్రతం రోజు. సో మధ్యాహ్నం 2:30కి శ్రవణ నక్షత్రం వస్తుందంట. సో ఆ తర్వాత పూజ చేసుకోమని చెప్తున్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, కొంచెం ఆరామ్సేనే చేద్దాము అనేసి. ఇప్పుడు టైం 10 అవుతుంది. సో యా, ఇంకా మా మామయ్య చక్రి బయటకు వెళ్ళినారు పువ్వులు అవి ఇవి బేసిక్స్ తీసుకురావడానికి. సో వాళ్ళు రాగానే ఐ విల్ స్టార్ట్ డెకరేటింగ్. నిలేయా, అవి ఎందుకు తీసినావు నువ్వు ఇక్కడ? అది నాకు ఇక్కడ నేను అమ్మవారికి కాటుక పెడుతున్నా. నేను ఆల్రెడీ లిప్స్టిక్ పెట్టినా అనమాట. సో అందుకే కాటుక పెడుతున్నా. ఇది అమ్మవారిది అనమాట, ఐలైనర్ అండ్ అమ్మవారిది లిప్స్టిక్ ఉంటుంది. అవే ఎవ్రీ ఇయర్ యూజ్ చేస్తాను నేను. మీరు అందరు కూడా అదే చేస్తుండొచ్చు, నేను జస్ట్ చెప్తున్నా అనమాట. నేను అట్లా యూజ్ చేస్తాను అని. ఎవరన్నా కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా వస్తుంది అని చెప్పేసి. సో మనం పెట్టుకుంటే ఎంగిల్ అవుతుంది అని చెప్పేసి అట్లా అమ్మవారికి ఉంచుతాను అనమాట. జ్యువెలరీ కూడా గోల్డ్కి అలా ఎంగిలి అనేది ఉండదు అనమాట. సో అందుకే మనం మన గోల్డ్ అమ్మవారికి వేయొచ్చు. చాలామంది ఇదంతా ఇప్పుడు వచ్చింది, సోషల్ మీడియా కోసం చేస్తున్నాము అది ఇది అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ అయితే మా మమ్మీ నేను చిన్న ఉన్నప్పుడు చేసినప్పుడు ఇలా ఫేసెస్ ఏమీ ఉండేవి కాదు. అయితే మేము కొబ్బరికాయకే మొత్తం పసుపు పెట్టేసి కళ్ళు, పెదాలు, అప్పుడు కూడా మా మమ్మీ ఇట్లా చిన్న లిప్స్టిక్ ఒకటి తీసుకొచ్చి పెట్టించేది. పెదాలు, ముక్కు, ఆ ముక్కుకి ఒక ముక్కు పుల్ల, పసుపుతోనే ముక్కు చేసి దానికి ముక్కు పుల్ల పెట్టేవాళ్ళం అనమాట. సో యా గుత్త పూసలు పైన కమ్మలు. సో ఇవి ఇలా పెడతా అన్నమాట అమ్మవారికి. లైక్ కదా. మనం ఇవాళ అమ్మవారిని రెడీ చేయాలి. ఎవరిని రెడీ చేయాలి? అమ్మవారిని రెడీ చేయాలి. నిలేని రెడీ చేయాలి. అమ్మ ఇంటి మహాలక్ష్మిని రెడీ చేయాలి. అమ్మో, అమ్మకి ఎంత పని ఉంది ఇవాళ, ఎంత పని ఉంది. జేజిని రెడీ చేయాలంటే మాటలా మనకి కదా నిలియు? పడిపోతూ నేను ఈ ఫెవికాల్ గ్లూ డ్రాప్స్ యూజ్ చేస్తున్నా. ఇవి ఏమంత ఎఫెక్టివ్గా లేదు. సో పెద్ద మీరంతా ఏమంటారు, డోంట్ థింక్ అదర్వైజ్. మంచిగా ఉన్నాయి వావ్ అని. ఇట్స్ నాట్ వావ్. రామతూత అతులిత బలిదామ అందని పుత్రపవన సుఖదామ. ఎందుకు నీకు మైక్ ఇప్పుడు? వాట్ ఆర్ వి డూయింగ్ నిలయ? వాట్ ఆర్ యు డూయింగ్? ఇదిగోండి మా అమ్మవారు ఎంత బాగున్నారో. మా మామయ్య అటే పోయినాడు, వస్తలేడు. ఎవరు హెల్ప్ చేస్తారు నాకు చెప్పు? నేను ఇక్కడ చీర రెడీ చేస్తున్నాను. మా మమ్మీ యాక్చువల్లీ మేము చిన్న ఉన్నప్పుడు చీర అమ్మవారికి మనం కట్టుకున్నట్టే కట్టించేదనమాట. సో నేను ఎప్పుడు చేసినా నేను ఆల్మోస్ట్ అట్లనే కట్టియడానికి ట్రై చేస్తాను అనమాట. సో నా పెళ్ళైన స్టార్టింగ్లో మా అత్తయ్య వాళ్ళు ఇలా అమ్మవారిని పెట్టేవారు కాదు. ఉట్టి సత్యనారాయణ కథ చేసినట్టే వరలక్ష్మి వ్రతం కూడా చేసేటోళ్ళు. ఇట్లా ఫోటో పెట్టుకొని చేసేవాళ్ళు అనమాట. సో నాకేమో
ఏమంటారు మా మమ్మీ దగ్గర అట్లా చూసి చూసి చాలా వెలతిగా అనిపించేది. వ్రతం ఏ అంటే ఏదో తక్కువైపోయింది, నేనేదో సరిగ్గా చెయ్యట్లేదు, నేను నా 100% ఇవ్వట్లేదు, ఇదే ఉండేదనమాట నాకు. ఇంకా నా బాధ చూడలేక మా అత్తయ్య సరే నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టు వదిలేసినారు. అయితే నేను ఫస్ట్ టైం నాకు భయం వేసి ఇది తీసుకున్నా అనమాట. మనకిది ఆల్రెడీ వచ్చిన అంటే అమ్మవారు కూర్చున్నట్టే వస్తుంది కదా, అది నేను జనరల్ బజార్లో తీసుకున్నాను. అప్పుడే ఫేస్ అండ్ ఆల్ అప్పుడు అన్నీ అప్పుడే తీసుకున్నా. సో ఆ తర్వాత ఫస్ట్ టైం అట్లా పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత నుంచి నేను ఆ బొమ్మకే చీర కట్టేయడం నేర్చుకున్నా. ఈసారి ఫస్ట్ టైం ఇట్లా 2 బార్డర్స్ వచ్చినట్టు కట్టిస్తున్నారు కదా ఇప్పుడు, అలా కట్టడానికి ట్రై చేసిన అనమాట. సో ఎవరైనా అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అటెంప్ట్లో రాదు సరిగ్గా, మెల్లిమెల్లిగా వస్తుందన్నమాట. సో నాకు కూడా మీరు చూడండి, నేను చాలా సేపటికి సెట్ చేసిన దాన్ని. స్టిల్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఏదో ఒక రోజు నాకు ఇట్లా ఏమంటారు, ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా గుడిలో, ఆ లెవెల్లో తయారు చేయాలని ఇష్టం. సో చాలామంది అమ్మవారు ఓన్లీ భక్తి చూస్తారు, ఇవన్నీ ఏం పట్టించుకోరు అని అనుకుంటారు కదా, అది నిజమే. అమ్మవారు భక్తే చూస్తారు, ఇవి ఏవి పట్టించుకోరు. కానీ లైక్ అంటారు కదా, మన ఇంటికి వస్తుంది అని అన్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఏమంటారు, వావ్ నేను చేస్తా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు స్పెషల్లీ. అండ్ ఆమెకి అలంకారం చాలా ఇష్టం. తను అందరికన్నా పెద్ద ముత్తైదు కాబట్టి తను ఎప్పుడు బోసిగా ఉండకూడదు అనమాట. సో తనకి అలంకారం చాలా ఇష్టం కాబట్టి మనం ఎంత వీలైతే అంత బ్యూటిఫై చేసుకొని మనం సంతోషపడాలన్నమాట. చూడు నీకు ఇష్టమని నేను చేసినాను అన్నట్టు, ఏదో ఎవరికో చూపించాలి అనో ఎక్కడో పెట్టాలనో కాదు. నేను మా మమ్మీ చిన్నప్పటి నుంచి చేస్తుంది, నా పెళ్ళైనప్పటి నుంచి చేస్తున్న వ్రతము, నాకు ఇదంతా నేను వేరే ఎవరి కోసము చేయను, నా కోసం చేసుకుంటాను. నిలయ రెడీ అయిపోయింది, ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది నిలయ. నాకు నిలయాన్ని చూస్తుంటే ఇట్లా శ్లోకం ఉంటుంది కదా, హిరణ్యవర్ణం భరిణి అని అట్లా అనిపిస్తుంది చూస్తుంటే. ఇట్లా గోల్డెన్ కలర్, హౌ క్యూట్ నిలయో, ఎంత బాగున్నాయే. సరిగ్గుండు. అరే అరే ఇట్లా ఉండవే, ఒకసారి చూపియని. బాగుందా? ఇది పీకేసుకోకుండా ఉంటే బాగుంది. ఓకే నేను రెడీ. సో యా, మేకప్ అని తిట్టకండి నన్ను, నేనేం వేసుకోలేదు. ఇది జస్ట్ క్రీమ్ అనడానికి, క్రీమ్ కూడా ఏం లేదు, జస్ట్ ముక్కు పుల్ల. బికాజ్ ముక్కు ఉండాలి. నాకు ముక్కు మా మమ్మీ కుట్టించింది, కానీ నా ముక్కు ఆపరేషన్ అయినప్పుడు పోయింది. కాటుక పెట్టుకోవాలి కాబట్టి కాటుక. అండ్ ఈ సెట్ వచ్చేసి క్రియేటివ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వాళ్ళది. ఏంటి మౌనిక ఇంత గోల్డ్ అని చెప్పేసి నువ్వు గోల్డ్ పెట్టుకోలేదు అని అనుకుంటున్నారా? చూస్తారండి. ఇదిగో మా అమ్మవారు, ఇదేమో వింకిది, ఇదేమో మా చెల్లి నిలయాకి పెట్టింది. అంటే నేను లాస్ట్ ఇయర్లో తీసుకునేది. ఇక్కడ ఇవేమో అత్తయ్య కంకణాలు. అండ్ ఇదేమో గ్రీన్ బీడ్స్, మీకు తెలుసు కదా, మమ్మీ నాకు ఇచ్చింది. కిందదేమో మమ్మీకి అంటే నా దగ్గరనే పెట్టేసి వెళ్తుంది అని అన్నా కదా. సో ఈ లాస్ట్ ఇయర్ మొత్తంలో ఇంటికి వచ్చిన గోల్డ్ అంతా అమ్మవారికి కలశానికి వేసేసిన అనమాట. నాకు పెట్టుకోవాలని లేకుండే, నేను యాక్చువల్లీ గ్రీన్ బీడ్స్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ అది అమ్మవారికి వేయాలని ఉండే అనమాట నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడుస్తుంది చూడండి, ఇటు చూడు నిలయో. దీనికేమో చిన్నది కాసుల పేరు, అండ్ ఇది వడ్డానం. ఇది వడ్డానం లాగా, ఇది కాసుల పేరు లాగా వేసిన. ఏమైంది చెప్పు, ఏంటి? ఇప్పుడే కదా పాలు తాగినావు అంటే ఎట్లా? సరేలాగా తింటావు కొంచెం అంట. ఇప్పటి వరకు మా సిస్టర్లో వచ్చి చాలాసేపు హెల్ప్ చేసేసి వెళ్ళింది. యాజ్ యూజువల్ చక్రి అయితే అసలు ఏం చేయలేడు. మా అత్తయ్య అన్ని ప్రసాదాలు చేసింది, అమ్మవారిని నేను రెడీ చేసినాను. ఇవి నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి. ఒక్క నిమిషం. యా, ఇవి
యాహ్! ఇవి నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన పువ్వులనమాట. జస్ట్ ఇది బ్యాక్‌గ్రౌండ్ గూడా అక్కడిదే. పిచ్చివారి బ్యాక్‌గ్రౌండ్ గానీ, పిచ్చివారి అంతా కిందికెళ్ళిపోయింది. నెక్స్ట్ టైమ్ పెట్టించేటప్పుడు పిచ్చివారి కనిపించేలాగా పైకి పెట్టాలి. ఈ కిందది ఇది కూడా నేను ఆ బేగం బజార్‌లోనే తీసుకున్నా. అండ్ ఇదిగోండి మై బ్యూటిఫుల్ అమ్మవారు. చీర నేనే ఫస్ట్ టైం డబుల్ పళ్ళు ట్రై చేసిన. నేను నార్మల్లీ ఒకేలాగా ఇస్తాను అనమాట. ఇట్లా డబుల్ బార్డర్ ఇదే ఫస్ట్ టైం. చలో ఇంకా పూజ చేసేసుకోవాలి. టైం 3 అవుతుంది. సో అంటే పైన అమ్మవారిని రెడీ చేసిన తర్వాత కలశంకి ఎందుకు జ్యువెలరీ చేసినావు అని మీకు అనిపించచ్చు. కలశం కూడా అమ్మవారే అనమాట. ఇక్కడ కూడా నేను అమ్మవారికి చిన్న రింగ్ పెట్టినా చూడండి మెడలో. సో అమ్మవారి స్వరూపం ఉంది అన్నప్పుడు మనం ఎక్కడో ఒక్కొక్క దగ్గర అలంకారం చేయొచ్చు అనమాట. మీరు ఇలా కాటుక తీయరా చెప్పండి. అత్తయ్య వాళ్ళు అలా కాటుక తీసి అమ్మవారికి ఇస్తారనమాట. అద్దం అంతా రెడీ అయిన తర్వాత అమ్మవారికి అద్దం చూపిస్తారు. చూడమ్మా ఎంత బాగున్నావు అన్నట్టు. అట్లనే కాటుక తయారు చేసి ఇస్తారనమాట. పెట్టుకో తల్లి అన్నట్టు. సో అదే కాటుగా ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఇస్తారు పెట్టుకోండి అన్నట్టు. సో యా మీ సైడ్ అలా ఉంటుందో ఉండదో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అత్తయ్య మాత్రం అవి ఖచ్చితంగా చేస్తారు. సో ఇట్లా వస్త్రం నేను పసుపు అంటే తాంబూలంలో చీర పెడతా ఎవ్రీ ఇయర్. అట్లా పెట్టినా సరే మనం వస్త్రం అన్నప్పుడు వస్త్రం కూడా వేస్తామన్నమాట. సో నేను జస్ట్ చూపిస్తున్నా మీకు లైక్ గ్లిమ్సెస్ అంతే. ఇవి ప్రసాదాలు ఎన్నైనా చేసుకోవచ్చు అండి, అట్లా ఏం లేదు. ఇది వచ్చేసి నా చీర. ఇది బనారస్ జార్జెట్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కొనుక్కోవాలని. నాకు ఇలా డ్యూయల్ కలర్ కావాలని ఉండే అనమాట. అంటే మధ్యలో పీచ్ లాగా వచ్చి బార్డర్స్కి మంచి పింక్ రావాలి అని నేను ఎప్పటి నుంచో వెతికి తీసుకున్నాను. అండ్ అయిపోయింది పూజ అంతా. అయిపోయిన తర్వాత తినేస్తున్నా. నేను ఫస్ట్ తినేసి తర్వాత పసుబొట్టుకు పిలవడానికి వెళ్ళినా అనమాట. ఎందుకంటే ఇవాళ పూజ లేట్ చేసుకున్నాం కదా. సో నాకు పూజ అంతా అయిపోయేసరికి 5 అయినట్టుంది. సో ఇంకా తింటున్నాను, నా ఆకలిస్తుందని చెప్పేసి. ఫీడింగ్ మామ్ కష్టాలు ఇవన్నీ. అయిపోయింది నా పూజ అంతా అయిపోయింది. నేను ఏమంటారు, నా పూజ అయిపోయిన తర్వాత అందరి ఇళ్ళలోకి పసుబొట్టు కోసం వెళ్ళినా, పిలిచినా, వాళ్ళకి పసుబొట్టు ఇచ్చేసిన. సో యాహ్! ఈ మీకేదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా నేను. ఎనీవేస్ ఇది అమ్మవారు. ఇంకా ఈ సెకండ్ రేపు ఇంకా బెటర్‌గా చేయొచ్చని అనిపించింది నాకు. బట్ యాహ్! నెక్స్ట్ టైం చేస్తా. ఇంకొంచెం ఇట్లా క్యాన్ వచ్చి కొంచెం ఉబ్బుగుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో నేను ఏం చేస్తా అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం పెంచుతా. ఇంకంటే కొంచెం మంచిగా, అంటే అట్లా కాదు, ఇట్లా లోపల క్యాన్ వేసి కొంచెం ఈజీగా కట్టించేటట్టు చూస్తా. అండ్ ఇది నేను అమ్మవారికి పెట్టిన చీర అనమాట. యాక్చువల్‌గా అయితే నేను మంగళగిరి పట్టు ఆర్డర్ చేసినుండే అమ్మవారికి పెట్టడానికి. కానీ అది వాళ్ళు నేసి పంపియడానికి ఇంకా 15 డేస్ పడుతుందని అన్నారు. సో ఇంకా సర్లే దసరా కన్నా ఎప్పుడన్నా కట్టేసుకుందాంలే అనిపించింది. నేను యూజువల్లీ ఇప్పుడు ఇట్లా అమ్మవారికి కట్టినాను కదా చీర, ఈ చీర ఉంటుంది కదా, ఇది కూడా కొత్తది ఉంటుంది కదా. సో ఇది దసరాకి కట్టుకుంటా అనమాట. లైక్ నాకు అది అలవాటు. సో యాహ్! రిటర్న్ గిఫ్ట్‌లు ఫ్యాన్సీ ఏం లేవు. గుడ్ ఓల్డ్ స్టైల్ తాంబూలం. ఇంకా ఇంకేంటి అంతే. ప్రసాదాలు అత్తయ్య, మొత్తం ప్రసాదాలన్నీ అత్తయ్య చేసింది. అయినా సరే నాకు నడుము లేవట్లే గైస్, అసలు లిటరల్‌గా నాకైతే ఎప్పుడు పడిపోతానా అన్నట్టుంది. మళ్ళీ నేను ఏం చేయలే అన్న ఫీలింగ్ వచ్చింది. యాహ్! ఇవి పెట్టినా నీట్‌గా. ఇంకేం చేసిన, ఇదంతా నేనే చేసిన. ఈ డెకరేషన్ అంతా నేనే చేసిన. ఇక్కడ అమ్మవారిని చుట్టడం, కట్టియడం, జ్యువెలరీ అరేంజ్ చేయడము ఇవన్నీ నేనే చేసిన. ఇక్కడ ఈ కింద మాత్రం మా ఆడపడుచు వచ్చి చాలా హెల్ప్ చేసింది. బొట్లు పెట్టడం కానీ, లేకపోతే కలశం సెట్ చేయడం కానీ, ఇవన్నీ మా ఆడపడుచు హెల్ప్ చేసిండే అనమాట. అన్నీ సెట్ చేసి ఇచ్చిపోయింది నాకు. మళ్ళీ ఇదేంటి తాంబూలం కూడా ప్యాక్ చేసి ఇచ్చినుండే అనమాట ఇట్లా నీట్‌గా. యాహ్! నేను ఇట్లా గాజులు ఇచ్చినాను అంతే. బ్లౌజ్ పీస్‌లు, ఇవి శనగలు, పూలు,
ఇంతే అనమాట. నథింగ్ ఫ్యాన్సీ. నా అవతారం ఎట్లుంది నేను చీర కట్టుకొని దానికి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఉండే కాబట్టి నేను చీర కట్టుకున్నా గూడా నిలియాని ఫీడ్ చేస్తూనే ఉండే అనమాట. అది మార్చేసుకుంది డ్రెస్, నార్మల్ డ్రెస్ ఏసుకుంది గానీ, ఓహ్ మై గాడ్! అది ఎంత క్యూట్‌గా ఉండే అంటే మీకు చూపించిన గదా! ఆహ్, నాకైతే ఇట్లా ఎంత మంచిగా అనిపించిందో. నేను నా పెళ్ళైనప్పటి నుంచి ప్రతిసారి వరలక్ష్మి వ్రతంకి నాకు కూతురు కావాలి, నాకు కూతురు కావాలి, నాకు కూతురు కావాలని అడిగినాను. సో, దిస్ వరలక్ష్మి వ్రతం ఈజ్ లైక్ వెరీ స్పెషల్. అందుకనే యూజువల్లీ నేను ఇట్లాంటి డెకరేషన్ ఏదైతే ఉంటదో అది మెదక్‌లో చేస్తేనే చేస్తా అనమాట. ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్‌గా చేసినప్పుడు నేను చేయలేదు. నార్మల్‌గానే కలశం పెట్టుకొని చిన్నగా చేసేసినాము. కానీ ఈసారి నిలయ పుట్టింది కాబట్టి ఐ వాజ్ లైక్ నేను ఖచ్చితంగా చేస్తా అన్నట్టు అనుకోని చేసినా అనమాట. యాహ్! అది సంగతి. ఇంకా చాలామంది నన్ను ఫేస్ డీటెయిల్స్ అడిగినారు. ఇది నేను జనరల్ బజార్‌లో ఏదో షాప్‌లో తీసుకున్నా. ఎగ్జాక్ట్‌లీ నాకు గూడా తెలీదు. నాకు హ్మ్, ఆహ్, ఏమంటారు బ్రాస్‌ది ఇట్లా మనకి టెంపుల్‌లో ఉన్న స్టైల్ ఉంటది కదా! నేనది వెతికినా నాకు దొరకలేదు. బట్ నాకిప్పుడు కాంటాక్ట్ దొరికింది యాక్చువల్‌గా అదెక్కడ దొరుకుతదని. సో, ఎళ్లి చూసుకొని తీసుకొద్దాం అన్నది నా పాయింట్. యాహ్! నెక్స్ట్ టైమ్ వరకు అదొకటి తెచ్చుకుంటా. అండ్ యాహ్! అంతే. దట్స్ ద హోల్ థింగ్. ఐ రియలీ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అంటే ఏం లేదు వీడియోలో నేను పూజ ఎట్లా చేసుకున్నా అని చూపించిన. నేను యాక్చువల్లీ అంతా ఎడిట్ చేసి షార్ట్ కూడా పెట్టేసినుండే అనమాట. మా ఫ్రెండ్ పసుబొట్టుకి రమ్మంటే 4కి రమ్మన్నా నేను. అది 8:30కి వచ్చింది. సో, నేను అందరి ఇళ్ళలోకి తిరిగేసి వచ్చిన తర్వాత కూర్చొని ఎడిట్ చేసేసిన అనమాట ఫాస్ట్‌గా రీల్. సో, ఆ రీల్ అయితే మీరు ఆల్రెడీ చూసుంటారు, అప్‌లోడ్ అయిపోయింది. చక్రి తీసిండు మేము పూజ చేసుకుంటుంటే సీరియస్‌గా. సో, అందుకే ఐ కుడ్ డూ అ రీల్. లేకపోతే నాకు పూజలో ఉన్నప్పుడు క్యామ్ తీయాలి అన్న ఈ ఆలోచన రాదు కదా! బట్ స్టిల్ యాహ్! దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @theRoches ఈజ్ మై యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.